స్వాగతం. నా పేరు నరసింహారావు. గిరిజన మైనర్ బాలికపై అత్యాచారం చేయడం, దాన్ని కప్పుపుచ్చుకునేందుకు నానా చట్టాలు కోరడం, గిరిజన బాలికపై చేసిన అత్యాచారాన్ని వెలుగు చూడడంతో ప్రజా సంఘాలు, గిరిజన హక్కుల వేదిక, వివిధ ప్రజా సంఘాలు దాని మీద దుమ్మెత్తిపోతున్నప్పటికీ పోలీసు అధికారులు నిందితుడిని అరెస్టు చేయడంలో నిర్లక్ష్యం వహించడం ప్రజా సంఘాలు తుంగుడుపడే విషయంగా మారింది. గిరిజన బాలికపై అత్యాచారం చేసిన దుర్మార్గుని వెంటనే అరెస్టు చేయాలని, బాలికపై అత్యాచారం చేసిన రాజకీయ నేతల పాత్ర, పోలీసులు వ్యవహరించిన తీరు సిగ్గుచేటుగా ఉందని నేతలు నేడు ప్రతిపాదించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్టు వారు హెచ్చరించడం జరిగింది. శనివారం వెంకటరెడ్డి రామయ్య కార్యాలయంలో జరిగిన విలేకరులలో ప్రజా సంఘాల నేతలు ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించడం జరిగింది. గిరిజన ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సెల్ ఐక్యత. అంబేద్కర్ జోహార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గత వారం రోజుల క్రితం స్టేట్ ఎన్క్లేవ్లోని స్కైలాండ్ అపార్ట్మెంట్ లో వాచ్మ్యాన్ కూతురైనటువంటి 10 సంవత్సరాల గిరిజన మైనర్ బాలిక పైన మాధవయ్య ఫర్నిచర్ షాప్ అనేటటువంటి ఒక షాపు యజమాని, ఒక పెద్ద పారిశ్రామికవేత్త అయినటువంటి పసుపులేటి నరసింహారావు అనేటటువంటి వ్యక్తి లైంగిక దాడికి పాల్పడి దుర్మార్గంగా అత్యాచారం చేసినటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో మనం చూసాం. అయితే సంఘటన జరిగే వారం రోజులు అవుతున్నప్పటికీ ప్రజా సంఘాల ఒత్తిడి మేరకు పోక్సో చట్టం కింద, అదేవిధంగా ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ చట్టం కింద కేసులైతే నమోదు చేశారు. కానీ ఇంతవరకు నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం వెనకాల ఉన్నటువంటి మతలం ఏమిటని మేము అడుగుతున్నాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్లయితే, ఈ దేశంలో చట్టాలు అందరికీ సమానంగా వర్తిస్తున్నట్లయితే, చట్టం దృష్టిలో అందరూ సమానమే అయితే, చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్లయితే ఎందుకని ఇప్పటి వరకు నిందితుడిని అరెస్ట్ చేయలేదని మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా జిల్లా పోలీసు యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం స్పందించి నిందితుడు కళ్ళ ముందు నెల్లూరు నగరంలో తిరుగుతున్నప్పటికీ నిందితుడి వెనక ఉన్నటువంటి రాజకీయ పలుకుబడి, ఆర్థిక బలం, అంగబలం వీటికి లొంగిపోయినటువంటి జిల్లా యంత్రాంగం నిందితుడిని అరెస్టు చేయడంలో జాప్యం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎప్పటికైనా మేము అనేక సంఘాలుగా, ప్రజా సంఘాల ఐక్యవేదికగా ఏర్పడి ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే నిందితుడిని చట్ట ప్రకారం అరెస్టు చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేస్తూ రేపు సోమవారం రోజు అన్ని సంఘాలతో కలిసి నెల్లూరు నగరంలో ఒక భారీ ర్యాలీ చేయబోతున్నాం. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఒక పెద్ద ధర్నా చేసి ప్రభుత్వానికి మా నిరసన తెలియజేయబోతున్నాం. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుపోయేదానికి మేము ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మిత్రులారా, వారం రోజుల క్రితం నెల్లూరు నగరంలోనే రిత్విక్ ఎన్క్లేవ్ లో స్కైలాండ్ అపార్ట్మెంట్ లో ఏదైతే గిరిజన బాలిక మీద జరిగినటువంటి అత్యాచారం చేసినటువంటి ఘటనను ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది సభ్య సమాజం తలచుకునేటువంటి సంఘటన. అందుకని మేము అడే చెప్తా ఉన్నాం, అయ్యా ఈ అత్యాచారం సంఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా పోలీసులు ఇంతవరకు ఎవరైతే నిందితుడు పసుపులేటి నరసింహరావుని అరెస్ట్ చేయలేదు. మీరు ఎందుకు ఇంతవరకు నిందితుడిని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మేము మా డిమాండ్ ఒకటే, మీరు వెంటనే
నిందితుడు ఫస్ట్ ప్లేట్ నరసింహరావుని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అరెస్ట్ చేయకపోతే ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము చేపట్టినటువంటి ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 20వ తేదీ సోమవారం నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఆ ధర్నా సందర్భంగా కూడా నగరంలో భారీ ర్యాలీ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. మేము కోరేది ఒకటి, ఇప్పటికైనా ప్రభుత్వ అధికార యంత్రాంగము పోలీసులు స్పందించి ఎవరైతే నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు ఆ యొక్క బాధిత కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎవరైతే నిందితుడున్నాడో ఆ నిందితుడికి రాజకీయ ఫలితం కూడా ఉందని మీరు అరెస్ట్ చేయట్లేదా? ఎందుకు అరెస్ట్ చేయట్లేదని మేము ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్య వేదిక తరఫున ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ నిందితుడు ఇప్పటికీ నగరంలో తిరుగుతా ఉన్నాడు. ఇంత దారుణమైన సంఘటన జరిగినా కూడా నిందితుడిని అరెస్ట్ చేసే విషయంలో పోలీసులు మేనమాటాలు లెక్కిస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు, వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఆ యొక్క బాలికకు సంబంధించినటువంటి సంరక్షణ విషయంలో కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఆ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వెంటనే ఆ అమ్మాయి మైనర్ బాలిక కాబట్టి ఐసీడీఎస్ అధికారులకు ఆ బాలికను అప్పగించాల్సినటువంటి బాధ్యత ఈ పోలీస్ యంత్రాంగం మీద ఉంది. అయినా కూడా పోలీస్ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించి నిందితుడికి ఒత్తాడు పడుతున్నట్టుగా మాకు సమాచారం అంతా ఉంది. అందుకని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలా, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఒక గుణపాఠం లాగా దీన్ని తీసుకోవాలని చెప్పి ఆ విధంగా తీసుకునే దానికోసమే మేము యొక్క ఉద్యమాన్ని ప్రారంభించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అధికారంలో మాధవయ్య ఫర్నిచర్ షాప్ యజమానైనటువంటి నరసింహరావు అలియాస్ మాధవయ్య అనే 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధుడు ఒక గిరిజన అమ్మాయి 10-12 సంవత్సరాల అమ్మాయిని అతను పైకి పిలిచి మిఠాయిచ్చి ఆ అమ్మాయిని బలవంతం చేసినటువంటి ఘటన నెల్లూరంతా ఈరోజు అట్టుడుతుంది. అయినా అతన్ని ఏదో ఒక రూపంగా రక్షించి ఆయన ద్వారా మెప్పు పొందాలని అటు పోలీస్ యంత్రాంగం ఇటు రాజకీయ నాయకులు కూడా ఆయన రక్షించే కార్యక్రమం తీసుకున్నారు. ఇది అత్యంత దారుణమైన విషయం. ఎందుకంటే పోలీసు అప్పుడప్పుడు చెప్తా ఉంటుంది, చట్టం తన పని తాను చేసుకుంటా పోతుందని. ఏంది చట్టం తన పని చేసుకున్నదంటే బాధితుల్ని రక్షించాల్సినటువంటి పరిస్థితి నుంచి బాధితుల్ని రక్షించే కార్యక్రమం. ఎందుకంటే వారి కాడ తైలాలు ఉన్నాయి కాబట్టి ఆ తైలాలకి అమ్ముడుపోయి వారిని రక్షిస్తూ అమ్మాయిని ఏదో ఒక రూపంగా లొంగ తీసుకొని ఆ అమ్మాయి ద్వారా వాళ్ళ కుటుంబం ద్వారా ఇది ఏమి జరగలేదని చెప్పేదానికోసం కూడా అతి ఉత్సాహం పోలీసు ప్రదర్శించిందని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఎస్పీ గారు వెంటనే దీని మీద చర్య తీసుకోవాలా. ఎందుకంటే ఆ రోజు ఎస్పీ గారే అర్ధరాత్రి 12 గంటలప్పుడు డిఎస్పీని అక్కడ పంపించి 5వ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిఐ మంగారావు అతను లొంగి అతను ఏం తైలాలు ఇచ్చాడో మనకు తెలియదు కానీ 12 గంటల 10 నిమిషాల దాకా కూడా పోలీస్ హాస్పిటల్కి పంపించకుండా తన అమ్మాయిని అక్కడనే పెట్టుకున్న ఘటన ఎస్పీ దృష్టికి తీసుకెళ్లిన తర్వాతే ఆ అమ్మాయిని అక్కడ తరలించిన వెంటనే ఆ అమ్మాయిని 4-5 రోజులైనా అక్కడే ఉంచాలి. అసలు మరి ఎందుకనో అక్కడికక్కడ తెల్లారికే అమ్మాయిని హాస్పిటల్ డిశ్చార్జ్ చేసి పంపించేసారు. ఈ అమ్మాయిని దాచిపెట్టేస్తున్నారు. ఇప్పుడు అనేక ప్రకటనలు అనేక రూమర్లు వస్తున్నాయి. ఆ అమ్మాయి కుటుంబాన్ని కొనుగోలు చేశారని ఆ అమ్మాయిని మాయం చేసి పెట్టుకున్నారని ఈ విషయాన్ని ఇంతతో మాఫీ చేసే దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే అట్రాసిటీ యాక్ట్ ఎస్సీ అత్యాచార యాక్ట్ అన్నప్పుడు ఆ అమ్మాయి ఒక మోహపు చూపుతో చూసినా గానీ అది చట్టం కిందకి ఒక సెక్షన్ కింద వస్తారని చెప్తున్నారు. ఆస్తులు ధ్వంసం చేసినా వాళ్ళని ఇబ్బంది పెట్టా మరి రేప్ చేసినటువంటి ఈ కేసులో ఎందుకు మేనమేషాలు నెప్పట్టిందో ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని వెంటనే ఆ అమ్మాయికి ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి అన్ని చట్ట ప్రకారంగా రావాల్సినటువంటి అందిస్తూ అతన్ని కఠినంగా శిక్షించాలని, ఆ కఠినంగా శిక్షించకపోతే భవిష్యత్తులో ఈ ఉన్నటువంటి సంఘాలన్నీ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన దిగడమే కాకుండా ఒక భయోత్పాతాన్ని సృష్టించేదాన్ని కూడా ప్రయత్నాలు చేస్తారని చెప్పి దానికి మీరే బాధ్యులు అవుతారని పోలీసు అటు ప్రభుత్వ యంత్రాంగమే బాధ్యులు అవుతారని మేము తెలియజేస్తూ రేపు సోమవారం జరిగేటటువంటి ఈ పెద్ద ఎత్తున జరిగే ధర్నా కార్యక్రమంలో ఊరేగింపులో విస్తృతంగా అటు విద్యార్థులు మేధావులు అన్ని రకాల ప్రజలంతా కూడా దీన్ని కఠినంగా అతను శిక్షించే దానికోసం
జరిగేటటువంటి ఈ ఆందోళనలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు జీ సుబ్బయ్య, దళిత బహుజన కూలి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి. వారం రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఆ యొక్క బాధిత గిరిజన కుటుంబానికి చెందిన 10 సంవత్సరాల బాలిక మీద మాధవయ్య అలియాస్ నరసింహులు ప్రముఖ ఫర్నిచర్ వ్యాపారవేత్త లైంగిక దాడులకు పాల్పడిన ఇప్పటి వరకు నెల్లూరు జిల్లా పోలీస్ యంత్రాంగం అతన్ని అరెస్ట్ చేయకపోవడానికి తగిన కారణాలను కూడా వివరించాలని చెప్పి ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది. ఆ యొక్క కార్యక్రమం ఆ యొక్క అరెస్టులకు చేయకుండా ఉండడానికి కారణంగా మేము సోమవారం వెన్నెల కంటి రాఘవయ్య భవనం నుండి మొదలుపెట్టి దీని మీద నుండి విఆర్సీ సెంటర్ మీదుగా గాంధీ బొమ్మ మరియు విఆర్సీ సెంటర్ మీదుగా భారీ ఎత్తున సుమారు 1000 మంది సభ్యులతో భారీ ఎత్తున ర్యాలీ చేయబోతున్నాం. ఈ ర్యాలీ చేసిన యొక్క విషయం తెలుసుకోవాలైనా కానీ ఆ యొక్క బాధితుడైన పసుపులేటి నరసింహులను వెంటనే అరెస్ట్ చేస్తారని చెప్పి మేము కోరుతున్నాం. ఇంకా కూడా ఇలా ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకలు చేస్తే కానీ బాధితుల్ని అరెస్ట్ చేస్తామని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తే ఇంకా నిరంతరం మేము అరెస్టులు, నిరంతరం మేము ధర్నాలు, ర్యాలీలు, నిరాహారదీక్షలు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదే పంపల కుటుంబానికి చెందిన కుటుంబంలో ఒక బాలికకు అదే విధంగా లైంగిక దాడులు పాల్పడి ఉంటే ఈ పార్టీకి అదే యొక్క గిరిజన దళిత గిరిజన పిల్లలు ఎవరైనా పనిచేస్తుంటే ఈ పార్టీకి జిల్లా లెవెల్లో సెంట్రల్ జైలుకి తరలించడం జరిగిండేది. అంటే దళిత గిరిజనలో ఉన్న బాలికల్ని చేస్తే మనం దాన్ని అరికట్టాల్సింది పోయి పోలీసులే ఒత్తాసపరుస్తూ ఈ కేసుని నీరు కాలుతున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇంకా ఇదే విధంగా కానీ మీరు చేయడం కొనసాగితే పోలీసు ఆఫీసుల కార్యాలయం ముందు కానీ కలెక్టర్ ఆఫీసుల కార్యాలయం ముందు కూడా మేము ధర్నాలు, నిరాహార దీక్షలు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం. మాదిగలకు పెద్ద మాదిగగా ఉంటూ మాదిగల హక్కులను కాపాడుతూ మాదిగల ఎస్టీ వర్గీకరణ రిజర్వేషన్ కోసం తన వంతు కృషి చేస్తారని గతంలో జరిగిన ఎన్నికల్లో మాదిగలకు హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచి సీఎం అయిన తర్వాత మాదిగల హక్కులను కావడాస్తూ మాదిగలను పట్టించుకోవడం లేదని ఈ పార్లమెంటు బడ్జెట్ లో సమావేశాలు అయినా కూడా ఎస్టీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరావు మాదిగ శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వం యొక్క తీరును పూర్తిగా విమర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 సంవత్సరాల నుంచి కూడా మాదిగ రిజర్వేషన్ సంబంధించింది పోరాడుతున్నప్పటికీ మాలకు మాదిగకు మధ్య ఘర్షణ కల్పించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని, ఎన్నికలు ఇచ్చిన హామీను నెరవేర్చుకుంటే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మాదిగల సత్తా చాటి చంద్రబాబును గద్దెదిగే వరకు తమ పోరాటం తప్పదని మాదిగ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. పోరాట సమితి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని సంఘాలు, మాదిగ సంఘాలు కలిసికట్టుగా ఉండి అందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి గత 20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా కూడా మాదిగ వర్గీకరణ కాకుండా మాదిగలు అనేక కష్ట నష్టాలకు లోనవుతూ ఉన్నారు. దాన్ని అధిగమించాలంటే ముఖ్యమంత్రి గారికి మన మాదిగల యొక్క ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి మాదిగల యొక్క బలాన్ని చూపించి మేము మాలలతో సమానంగా జనాభా ఉన్నాము,
మాకు వర్గీకరణ చేస్తామని గతంలో మీరు హామీ ఇచ్చున్నారు. మీరు పెద్ద మాదిగా కూడా ఉంటానని చెప్పారు. ఇప్పుడు పెద్ద మాదిగా ఉంటూ మా యొక్క ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకి న్యాయం చేయండి అని చెప్పి మేమంతా సంఘటితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మాదిగ సంఘాలన్నీ కలిసి పోరాడాలని ఒక నిర్ణయానికి వచ్చాం. ఎస్సీ వర్గీకరణ కోసం గత 23 సంవత్సరాల నుంచి అలుపెరగన పోరాటం చేస్తూ ఎస్సీ వర్గీకరణ లేదే మాదిగలకు భవిష్యత్తు లేదనే సిద్ధాంతంతో గత ఉమ్మడి రాష్ట్రంలో 23 సంవత్సరాల నుంచి అలుపెరగన పోరాటం చేస్తున్న మాదిగలకి ఇంతవరకు ఈ ఎస్సీ వర్గీకరణ ఫలాలు కూడా దక్కలేదు. అందువల్ల మాదిగల ఓట్లతో గెద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో గాని ఏపీలో గాని ఆయన పాదయాత్రను అడ్డుకుంటే మాదిగల అండగా ఉండి పాదయాత్రను ముందుకు సాగిన నాయకులలో మన పేరుపోగు వెంకటేశ్వరరావు గారు ఒకరు ముఖ్యంగా ఆయన కూడా ఆ పాదయాత్రకి సపోర్ట్ గా నిలబడి చంద్రబాబు నాయుడుగా అండదండగా నిలబడ్డాన్ని మేము గుర్తు చేస్తున్నాం. అలాంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఏదో ఏపీ ఆంధ్రప్రదేశ్ లో మాలలో ఏదో 2 లక్షల మంది ఎక్కువ మంది ఉన్నారని ఈరోజు మళ్ళా మాదిగలు నట్టేట ముంచి ఈరోజు అట్ట మాలా మాదిగల మధ్య గొడవలు సృష్టించి ఈరోజు వర్గీకరణ చేస్తే మాలా మాదిగలు ఇద్దరం కలిసి అన్నదమ్ముళ్లాగా పోరాటం చేసుకునే దానికి అవకాశం ఉంది. అందువలన ఈ వర్గీకరణ చేయకుండానే మాలా మాదిగలు గొడవలు సృష్టించి ఈరోజు దీన్ని ఒక మాలా మాదిగలు గొడవలు చిత్రిస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఈరోజు ఉండే ఎస్సీ రిజర్వేషన్ ని మేము ఉమ్మడి రిజర్వేషన్ మేము పంచమంటే పంచలేకున్నాడు. ఈరోజు మళ్ళా నేను కాపులకి బీసీలు నష్టపోకుండా కాపులకు నేను రిజర్వేషన్ ఇస్తానని మళ్ళా బొల్లి మాటలు చెప్తున్నాడు. ఈరోజు ఎంత దుర్మార్గుడు అంటే చంద్రబాబు నాయుడు మాలా మాదిగలకి ఎట్ట గొడవలు సృష్టించాడో ఈరోజు కాపులకి బీసీలకు కూడా అదే విధంగా గొడవలు సృష్టించి రాజకీయ ఓటు బ్యాంకు ఏ పని చేసినా చంద్రబాబు నాయుడు ఒక ఓటు రాజకీయంగానే చేస్తాడు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ వర్గీకరణ ఈ అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టకపోతే ఏ పార్టీ కూడా మాదిగలకు ద్రోహం చేస్తే ఆ పార్టీకి పుట్టగతులు ఉండవని మేము తెలియజేస్తున్నాం. బిఆర్ అంబేద్కర్ షెడ్యూల్ కులాలకు అందించినటువంటి 15% రిజర్వేషన్లని 70 సంవత్సరాల స్వతంత్ర కాలంలో కూడా కేవలం 2% మాత్రమే మాదిగ అనుబంధ కులాలు అనుభవిస్తున్నాయి తప్ప మరి 70 సంవత్సరాల్లో మాదిగల వెనుబాటు కారణమైనటువంటి ఉమ్మడి రిజర్వేషన్ విధానం వల్ల మాదిగలు తీవ్రంగా నష్టపోయారనే ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని మరి 1994 నుంచి ఇప్పటి వరకు కూడా మేము అనేక ఉద్యమాలు చేపట్టాం. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల 24,500 ఉద్యోగాలు మాదిగ కులాలకు వచ్చాయి. అదేవిధంగా సంక్షేమ రంగాల్లో 183 జీవోని అమలు చేయడం వల్ల ఎంతో కొంత మేలు జరిగిందనే ఉద్దేశంతో మాదిగలు ఆయన పట్ల ఇప్పటి వరకు కూడా మరి ఇప్పటికైనా సామాజిక న్యాయం చేస్తాడని ఆశతో ఎదురు చూస్తా ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన తర్వాత మరి యూటర్న్ తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఆయన సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా నిలబడి ఓట్ల రాజకీయాలతో చూస్తే గతంలో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే చంద్రబాబు ప్రభుత్వానికి కూడా పడుతుందని మేము హెచ్చరిస్తున్నాం. అంతేకాదు ఇప్పటి వరకు మాదిగల ఆశకు ఎదురు చూశారు. మరి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుని పార్లమెంటులో బిల్లు పెట్టేలాగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకుపోయి తక్షణమే ఈ బడ్జెట్ సమావేశాల వర్గీకరణ బిల్లు పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే గుజ్జల తరహా ఉద్యమానికి మించిన విధంగా తమిళనాడు జల్లికట్టు ఉద్యమాన్ని మించిన విధంగా మాదిగలు మరోసారి ఉగ్రవాద పదాలతో పోతారు. ఈ రాష్ట్రం అగ్నిగుండంగా మారబోద్దని హెచ్చరిస్తా ఉన్నాం. ఆ పరిస్థితి రాకముందే మరి తెలంగాణ ముఖ్యమంత్రి మరి కేసీఆర్ గారు మరి వర్గీకరణకు చొరవ చూపితే మాట ఇచ్చిన ముఖ్యమంత్రి మాట తప్పడాన్ని చూస్తే ఈ రాష్ట్రంలో చంద్రబాబు ఎక్కడ జరిగిన మాదిగలు అడ్డుకుంటారని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అందుకని అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకుపోవాలి, ఈ బడ్జెట్ సమావేశాలను ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ మరి రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి లిటిగాపును పునరుద్ధరించాలి, డప్పు కళాకారులకు పెన్షన్ ఇవ్వాలి, దేవాలయ ధర్మదాయ శాఖ భూముల్లో అసైడ్ భూముల్లో మరి మాదిగలతో పాటు గిరిజనులకు కూడాను సామాజిక న్యాయం జరిగేలాగా మరి ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ల సాధన కోసమే మరి 13 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతా ఉన్నాం. మరి ఈ జిల్లాలో కూడా మాదిగ అనుబంధ కులాల సదస్సు పెద్ద ఎత్తున మేము నిర్వహించబోతా ఉన్నాం. దీంట్లో భాగంగా ప్రభుత్వం స్పందించకపోతే మే 1వ తేదీన సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా వెనకాడబోవని సందర్భంగా తెలియజేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం
3 ఏళ్ల పరిపాలనలో ఎలక్షన్ ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు నాయుడు గారు విఫలమయ్యారని ఏపీ గిరిజన సంఘాలు చేసి స్పష్టంగా తెలియజేస్తుంది. ఎలక్షన్ ముందైతే మాదిగల్లో నేను పెద్ద మాదిగనని ఆ చెప్పులు ఏదైతే చెప్పులు కుట్టడం ఉందో ఆ షాపు ముందు కూర్చొని ఆ యొక్క ఓట్ల రాజకీయం కోసం చేసిన ఈ యొక్క చంద్రబాబు నాయుడు యొక్క వికృత చేష్టాలని రాష్ట్రంలో ఉన్న మాదిగ సోదరులందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలోనే మాలలు ఎక్కువ శాతం ఉన్నారని చెప్పి ఆయన యొక్క ప్రభుత్వ బోటకు నివేదికను తీసుకొని ఆ నివేదిక ప్రకారము మాలలను అందరం ఎక్కిస్తూ మాదిగలను తక్కువ చేయడం కూడా ఈ గిరిజన సంఘాలు చేసి ఖండిస్తుందని చెప్పి మేము తెలియజేస్తాం. అలాగే రాబో కాలంలో మాదిగ సోదరులు చేయు ప్రతి కార్యక్రమంలోనూ గిరిజన సంఘాలు చేసి ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది. వారి కార్యక్రమంలో ఏ కార్యక్రమం అయినా సరే మా యొక్క గొంతు కూడా కలుపుతామని చెప్పేసి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను. తోబెట్టి ఉన్నది మీరు ఎటు పోతా పోయి ఎవలో ఈ బుజ్జి కొత్తగా కనిపిస్తుంది. ఈ బుజ్జిని చూస్తుంటే మనసులో ఎన్నో లేని సంతోషం కలుగుతుంది. ఈ బుజ్జి ఇట్లా మా బిడ్డ అయితే జల్దిన లగ్గం చేసుకుంటూ నిన్నే. ఓ కొడుకా, నన్నేనాట నేను బిత్తిరి చూస్తానా అతను ఏంది గీ తట్టెత్తవా? లేస్తలేదా? లేస్తే నిన్నెందుకు పిలుస్తా? ఎత్తుతో పాటు నీ ఏళ్ళు తాకినాక నా పానం దెట్నం అవుతుంది. నీ ఏళ్ళు తాకినాక నాకు కూడా నీ లెక్కన అవుతుంది. అవునా? నీ పేరేం పేరు? సమ్మక్క. నీ పేరు? రాజు. ద కింగ్ ఆఫ్ బఫెలో ఇన్ దిస్ విలేజ్. అందరు నన్ను బర్లరాజు అంటారు. అవు గాని ఎవరింటికి వచ్చినావు? పాలసత్తయ్య ఇంటికి. పాలసత్తయ్య ఇంటికా? ఏమైతుంది నీకు? చిన్నబాబు. చిన్న బాప? నాకు మామవుతాడు. రేపు పెండకత్తవా? రాను. అదే నీకోసం వస్తా. నీకు సెల్ ఫోన్ ఉన్నదా? ఉన్నది. నంబర్ ఇస్తావా? ఫోన్ చేస్తావా? తీసుకో. చెప్పు.
949-251-9246. అవు గాని చెల్ల ఫోటో ఎత్తా ఒకసారి చూడవా? చూసుకుంటా. పాటు బాగానే బరువు ఉన్నాయి. చుట్టబట్ట తెచ్చుకుంటా అయిపో. అయ్యో నీ బర్రెలు పోతాన్నాయి పో. అవిజ్ఞ ఎంత అనుకుంటా చూడు నా బర్లను. నువ్వా వరు రాజు, ఏంటి మా బర్రెని ఎందుకు కొట్టుకపోలే? మరి 2 నెలలకెళ్ళి పైసలు ఇస్తలేవు. అప్పటికి పైసలు ఇస్తా, రేపటి నుంచి కొట్టుకపో. సరే పైసలు ఇస్తే కొట్టుకపోతా రేపు. ఓహో నా మది నిన్ను పిలిచింది గానమై, నా పానమై, నా పానమై. నా మది నిన్ను పిలిచింది గానమై, నా పానమై, నా పానమై. ఎక్కడ బుజ్జి ఏం చేస్తుందో ఏందో. వానలు వచ్చినావు పెండ కోసమా? కాదు, నీకోసమే. వానలా నా కోసం వచ్చినవా? నా కోసం వచ్చినావా? నా కోసం వచ్చినావా? నా కోసం వచ్చినవా? దా కూసో, దా. ఆనేల్సింది అరకిప్పు. అవుగా నీ టిఫిన్ డబ్బా ఎందుకు తెచ్చినావు? చెప్పుకో సుత్తం. నాకెట్లా తెలుస్తుంది చెప్పండి. పల్లికాయ తెచ్చిన నీకోసం. పల్లికాయ తెచ్చినావా? అయ్యో డబ్బు నిండా తెచ్చినావు. ఇవన్నీ బుక్తానా? దగ్గలే కదా బుక్. నువ్వు కూడా బుక్. మీకు పల్లికాయ చేను ఉన్నదా? ఉన్నది. మక్క చేను ఉన్నదా? ఉన్నది. రేపు వచ్చేటప్పుడు మక్క కంకులదే, నాకు అవి బాగా ఇష్టం. సరే తెత్తా. అవుగాని బువ్వ తినచ్చినవా? తినలేదు. నాగర టిఫిన్లు ఉన్నది, తింటావా? ఎందుకు? నువ్వే తిను. పొద్దుందాకా బర్లకాడ ఉండాలి కదా, నువ్వు తిను. ఎందుకు? నేను ఇంటికి పోతా. కొంచెం ఆయనకి ఇంటికి పోతా, తిందాం పాటు. ఇగో టిఫిన్ నిండున్నది.
తింటా. మా అవ్వ మంచి కడుతుంది కూర, ఏ కూర అయినా మంచి కడుతుంది. చేపల కూర అయితే కమ్మ అంటుంది, పక్కింటి కూడా అసలు వస్తుంది. ఎప్పుడైనా చేపల కూర అన్నప్పుడు నేను తీసుకొస్తా. సరే ఏయ్ పెండి మంచిది కదా, ఏయ్ పెండి చెప్పని మా బర్రె మంచిది కాదు, పెయ్యి పెండి. అగో వాళ్ళకి అటుపోతుంది ఎవరు ఆ రాజగాడు చూడకుండా పెండి చెప్పనా, మంచి పెండి. అయినా అది తోకలేపక ముందే దాని కింద తట్ట పెట్టి దానిని కురుకుతున్నావు. పొద్దుకు 4 సార్లు వచ్చి పెండి వేసుకపోతావు. నీకు ఎక్కడి పెండి రాలేదు పో, పన్న బర్రెని లేపినావు. అయ్యో ఏమైతుంది, నీ బర్రెలు అయితే దగ్గరికి రానియకపోదు. పెండి లేపో, ఇంకేమో చూస్తాడు. అక్కడనే పో, ఆ చెట్ల బర్రెల కడుకో. రాజు, హే రాజు, ఏంది గుండు వినవన్నా? బర్రెలు చెర్లవన్నాయి, నేను వినవన్నా. అవు గాని ఏం దండల వాడు వచ్చినావు, చల్లబడ్డం కట్ అయిపో కదా. నీకోసమే వచ్చిన. ఎండల వాడి నాకోసం వచ్చినావా? నీకోసం ఏం తెచ్చినా చెప్పుకో. నిన్న కంకులు తెమ్మన్నా కదా, అవే తెచ్చినావు. కాదు, పాపడాలు తెచ్చినావా? పాకెట్ తెచ్చినావా? ఇవి కూడా నాకు మస్తు ఇష్టం. అబ్బా నువ్వు నాకు అన్ని ఇష్టమైన తెస్తాను పో. నీకు నాకు నీకు నాకు నీకు నాకు నీకు నాకు నీకు నాకు మంచుకున్నా. ఇవన్నీ తిన్నాం, బర్రెలు అంటే అన్నీ ఏం కాదు. ఇవన్నీ తిన్నాకనే కదా. తిన్నాక నువ్వు పెండేయకు, నేనేది తట్టెల పెండేసి ఎత్తుతా. సుఖపట్టు తెచ్చుకుంటే అసలుగా తెచ్చుకోను. బరువు అవుతుందా? ఈ బరువు మన లగ్గమయ్యాక నువ్వు మోసుడు. మన లగ్గమైనాక నిన్ను నా గుండెలు పెట్టుకుంటా, ఈ తట్టను నా గుండె విన పెట్టుకుంటా. అప్పుడు నీకు అల్క ఉంటుంది. పో, పొద్దుకంగా ఫోన్లో మాట్లాడుకుంటా. పో. సమ్ము టాటా. నా సమ్ముకు నే అంటే ఇంత ప్రేమను
ఎలాగైనాక ఇద్దరు నేను బర్రెలు కట్టా నా సమ్ము పెన్ను కుప్పెత్తాను. ఆ బుజ్జి తెలిసిన కానుంచి నా మనసులో మనసు ఉండలేదు. ఆ బుజ్జి నన్ను చూసి నవ్విన కానుంచి, ఆ బుజ్జి నాతో మాట్లాడిన కానుంచి నా మనసు ఏందో ఏందో అవుతుంది. తలగట్టిన దుడ్డ లెక్క ఆ బుజ్జి కోసం నా మనసు తలడిల్తాంది. నా బుజ్జి ఎక్కడో ఏందో. నా రాజు ఎక్కడున్నాడో ఏం చేస్తాడో. రింగ్ అవుతుంది. ఓ కొడుకా, నా బుజ్జ ఫోన్ చేస్తాను. హలో హలో రాజు, ఎక్కడున్నావు? బర్లకాడున్నా. రాజు చెప్పు. మంచిగున్నావా? మంచిగున్నా. నువ్వు మంచిగున్నావా? రాజు ఏం చెప్పు. నేను నీ గురించి ఆలోచిస్తానా. నేను కూడా నీ గురించే ఆలోచిస్తాను. రాజు చెప్పు. ఏ బర్రెని చూసినా నిన్ను చూసినట్టే అనిపిస్తాను. ఏ బర్రెనా నువ్వు మాట్లాడినట్టే అనిపిస్తాను. నాకు కూడా నీ లెక్కన అవుతుంది. ఎవరి తట్ట పట్టుకుని పెండకొచ్చినా నువ్వు వచ్చినట్టే అనిపిస్తుంది. ఎవరి తట్ట పట్టుకుని బర్రెలను కురికినా నువ్వు ఉరికినట్టే అనిపిస్తుంది. నిన్ను చూడాలనిపిస్తుంది రాజు. నాకు కూడా నిన్ను చూడాలనిపిస్తుంది. తట్ట పట్టుకుందా నన్ను చూసినట్టుంటది, పెండు వేసుకపోయినట్టుంటది. దా సరే మరి అత్త. నా బుజ్జి వస్తుందట. ఇక దా, నీకేనే ఇన్ రావు ఏమి రావు, నువ్వు అసలుకే చెవుడుదాన్ని. నా బుజ్జి ఇక్కడికి వస్తుందట ఇప్పుడు. చెప్పినా కదా ఇక తప్పుడేకుండు. అలా పైకి చూస్తే చాలు కనిపిస్తుంది ఆకాశం, ఆనే ఆకాశం. ఇలా గుండెపై చెడి పెడితే వినిపిస్తుంది సందేశం, నా ప్రేమ సందేశం.